నెల్లూరు జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్తో కలిసి వరిగొండలోని పక్కా ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పక్కా ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవానికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి పార్థసారథి. లక్షలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పేదవాళ్ళకి ఇల్లు నిర్మించాలని ఇస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే కనీసం 1,00,000 రూపాయలు కూడా వేయకోకుండా కేవలం 30,000 రూపాయలు ఇచ్చి 1,80,000 ఒక ఇంటికి శాంక్షన్ చేసిన అది వేయటమే కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, స్పెషల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు, ప్రిమిటివ్ ట్రైబ్స్ అని చెప్పేసి వాళ్ళకి 1,00,000 రూపాయలు అదనంగా ఇచ్చారు. మరి ఎస్సీ బీసీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ 50,000, 75,000, 1,00,000 పూర్తిగా రద్దు చేసేసి 1,80,000తో నిర్మాణం చేసుకోమని చెప్పారు. ఆ 1,80,000లో కూడా పుట్టి కేవలం అర్బన్ ఏరియాస్ లో నెల్లూరు, విజయవాడ అటువంటి చోట 30,000 ఇచ్చి, గ్రామీణ ప్రాంతాలు ఇటువంటి ప్రాంతాల్లో ఆ 30,000 కూడా ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వ నిధులే వాడుకోమని చెప్పేసి 1 రూపాయి కూడా అనుకోకుండా ప్రజలకి అన్యాయం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా